ఇస్తున్నాము. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి కోడిగిరికి సంబంధించినోడు కాదు. కోటగిరిలో భూమి లేదు, కోటగిరిలో వ్యవసాయం చేయడు, కోటగిరి అకౌంట్లో డబ్బులు ఇవ్వలేదు. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన అకౌంట్లో 2,10,000 రూపాయలు బోనస్ డబ్బులు పడ్డాయి ఓన్లీ. మరి దీన్ని ఎవరు నడిపించారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కు తెలియదా? పాలక వర్గంకు తెలియదా? సెక్రటరీకి తెలియదా అని మేము అడుగుతున్నాము. దీని తర్వాత ఇక ఇదైతే అన్న కోటగిరిలో హయ్యెస్ట్ బోనస్ పడ్డది. హయ్యెస్ట్ బోనస్ అమౌంట్ ఎవరికి పడ్డది అంటే ఎండి ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ ఎవరు అనేది మీరు కనుక్కోవచ్చు. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక రైస్ మిల్కు పచ్చి వడ్లు 2,360 రూపాయల కాడికి అమ్మిండు. అమ్మిన తర్వాత అది అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. ఈయన అమ్మింది ఒక రైస్ మిల్, ఈయనకు బోనస్ వచ్చింది ఒక రైస్ మిల్. ఈయనకి ఎంత బోనస్ వచ్చిందంటే 6,55,000 రూపాయలు బోనస్ వచ్చిందన్న. పచ్చి వడ్లు అమ్మేసిండు, దీనికి బోనస్ వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మినటువంటి వ్యక్తికి బోనస్ ఎట్లా వచ్చింది? రైస్ మిల్ పేరు అమ్మింది ఎట్లా వచ్చింది అనేసి ఇప్పుడు మేము అడుగుతున్నాం. రైతుల తరపున మా పార్టీ తరపున అడుగుతున్నాం. ఇంకొక వ్యక్తి కాపుగాన్ల శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, ప్రైవేట్కి అమ్ముకున్నాడు. 3,10,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇట్లా మొత్తం టోటల్ కోటగిరి సొసైటీలో 618 మంది రైతులు అమ్మిరన్న. 618 మంది రైతులకు 2,88,57,663 రూపాయలు బోనస్ పడ్డది. నేను ఏవైతే ఈ పేర్లు చెప్పినో ఈ పేర్లు నాకు తెలిసిన పేర్లు. అట్లా వెతకంగా వీళ్ళు వ్యవసాయం చేయరు, వీళ్ళు ప్రైవేట్ కమ్మిర్రు, వీళ్ళకి ఎట్లా పడ్డది అని చెప్పేసి నేను వెతకంగా దొరికిన పేర్లు ఇవి. వీళ్ళు ఈ ఏవైతే పేర్లు ఉన్నాయో వీళ్ళు 15 నుంచి 20 లక్షల రూపాయల బోనస్ డబ్బులు పడ్డాయి. ఈ సొసైటీ మొత్తం మీద ఎంత జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీనికి ఎవరుని నడిపించారు? మేము ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అడుగుతున్నాం. దీని అంతటికి మీరే సమాధానం చెప్పాలా. ప్రైవేట్గా అమ్ముకున్నటువంటి రైతులు కాయ కష్టం చేసి రాత్రనక పగలనక బురద బుక్కి బురదగక్కి 6 నెలలు పంట పండిస్తే ఒక పంట వస్తుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ డబ్బులు రావు అని చెప్పేసి అప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బయట అమ్ముకుంటే నువ్వు దానిని ఆసరాగా వేసుకొని నీకు దగ్గరున్న వ్యక్తులు, నీకు మంచిగా ఉన్న వ్యక్తులు, నీతోని పార్ట్నర్షిప్లు ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బోనస్ డబ్బులు ఇప్పించినావు. మరి నీకు రైతులు కళ్ళ కింద కనబడతలేరా అని మేము అడుగుతున్నాం. జెన్యూన్గా వ్యవసాయం చేసే రైతులు, జెన్యూన్గా పంట పట్టించే రైతులకు బోనస్ డబ్బులు రాలేదు. మరి కాంట్రాక్టర్లకు, కాంగ్రెస్ నాయకులకు బోనస్ డబ్బులు ఎట్లు ఇప్పించినావు అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి ఏ రైస్ మిల్లు మీకు కోఆపరేట్ చేసినాయి, ఏ అధికారులు మీకు కోఆపరేట్ చేసిర్రు అనేది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు బేషరతుగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మేము ఏవైతే చేస్తున్నామో ఆరోపణలు, ఇవి ఆరోపణలు కావు, ఆధారాలతో సహా మేము వచ్చినాం. మీటింగ్ పెట్టు, నీ దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టుది, నా దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టు తీస్తా. మరి నేను చెప్పిన పేర్లు ఉన్నాయా లేవా అనేది ఊర్లో డాంగో రేపి జనరల్ బాడీ మీటింగ్ పెట్టిపించిన తర్వాత అక్కడ డిసైడ్ చేద్దాం. ఏ రైతు ప్రభుత్వానికి అమ్మిండు, ఏ రైతు ప్రైవేట్ కమ్మిండు అనేది అక్కడ ఉన్నటువంటి రైతులే డిసైడ్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. సొసైటీ అయిపోయింది.